జన్యు పరివర్తిత సస్యం అంటే జెనెటికలీ మోడిఫైడ్ ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంటే హైబ్రిడ్ కంటే కూడా ఇది మరింత విస్తృతంగా జీవకణాలను పరివర్తన చేస్తుందన్నమాట. అయితే దీనివల్ల పంటల యొక్క దిగుబడి పెరుగుతుంది అంటున్నారు, కానీ వాతావరణంలో కాలుష్యంతో నింపుతోంది. ఈ జన్యు మార్పిడి అనేది జన్యు పరివర్తిత శాకములు కానీ విత్తనాలు కానీ బీజాలు కానీ ఇవన్నీ కూడా వాతావరణంలో కాలుష్యాన్ని నింపుతున్నాయి. ఎందుకంటే ఈ కణాలను పరివర్తనం చేయడం వల్ల ఆహారంతో అంటే పంటలలో అధిక దిగుబడి వస్తుంది అనే ఒక భ్రాంతి ఉందన్నమాట. ఆ విధంగా మన దేశంలో ఇప్పటికే జిఎం అంటారు, జిఎం క్రాప్స్, ఈ జన్యు పరివర్తిత సస్యాలు శాకాలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి మన దేశంలోకి, కానీ వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయి. రెండవది భూమి యొక్క సారాన్ని కూడా ఇవి నాశనం చేస్తున్నాయి. ఈ జన్యు పరివర్తనలో జిఎం క్రాప్స్లో బ్యాచిలస్ తురుంజెనిసిస్ అనే ఒక రసాయనం ఊరుతుందట, బీటీ అంటారు దాన్ని. ఆ రసాయనం వల్ల దిగుబడి పెరుగుతుంది అని ప్రచారం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇలా దిగుబడి పెరగడంలో భాగంగానే భూమి యొక్క గుణాన్ని కూడా నాశనమై భూమి నిర్జీవం అయిపోతుంది, వేరే పంటలు పండడానికి వీలు లేకుండా పోతుంది. ఇప్పుడు బీటీ పత్తి మన దేశంలో లక్షల ఎకరాల్లో పండుతుంది. మన దేశమే అగ్రగామిగా ఉంది ప్రపంచంలో ఈ బీటీ పత్తిని పండించటంలో. కానీ భూమి 5-6 ఏళ్ళు అయ్యేసరికి మరో పంట పండడానికి వీలు లేకుండా పోతుంది అని రైతులే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రకరకాలైన బీటీ వంకాయల కోసం ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. బీటీ మస్టర్డ్ అంటే బీటీ ఆవాలు, వాటిని తయారు చేయడానికి కూడా ఇప్పుడు రంగం సిద్ధమైంది. అయితే ఇందులో వైపరీత్యం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జిఎం పంటల వల్ల నష్టం లేదు అని ఇటీవల సుప్రీంకోర్టులోనూ తర్వాత సంబంధిత న్యాయ మండలి దగ్గర కూడా చెప్పింది అని వార్తలు వస్తున్నాయి. ఇది చాలా వైపరీత్యం. ఇప్పటికే బీటీ కాటన్ వల్ల బీటీ పత్తి వల్లనే అనేక లక్షల ఎకరాలు నాశనం అయిపోతున్నాయి. ఈ బీటీ ఆవాలు కూడా వచ్చినట్టయితే మరికొన్ని లక్షల ఎకరాల భూమి నిర్జీవం అయిపోతుంది, నిస్సారం అయిపోతుంది. ఒకవైపున మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే సేంద్రియమైన వ్యవసాయాన్ని పెంపొందించాలి అని చెప్తున్నాయి. సేంద్రియమైన వ్యవసాయం అంటే ఆవు పేడ లేదా ఈ గవ్యాల ద్వారా, అలాగే అడవిలో లభించే ఆకుల ద్వారా ఎరువును తయారు చేసి పంటలు పండించినట్టయితే భూసారం పరిరక్షించబడుతుంది, భూమి నిర్జీవంగా మారదు అని చెప్తున్నారు. ఇప్పుడు కృత్రిమమైన రసాయనాలు వేయడం వల్ల భూమిలోకి భూమి నాశనం అయిపోతుంది, వ్యవసాయ భూమి నిరంతరం పాడైపోతుంది. దీన్ని నిరోధించాలి అంటే సేంద్రియమైన వ్యవసాయం కావాలి అని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. ఇలాంటి సిక్కింలో మొత్తం ఆర్గానిక్ అగ్రికల్చరే జరుగుతుందన్నమాట. ఆర్గానిక్ కల్టివేషన్ అంటే మొత్తం సిక్కిం రాష్ట్రం అంతా కూడా ఎక్కడ కూడా ఈనాడు కృత్రిమంగా వస్తున్న రసాయనమైన ఎరువులు వాడటం లేదు. కేవలం ఆవు పేడ కానివ్వండి లేదా మట్టి కానివ్వండి అడవి ఆకులు కానివ్వండి ఉపయోగించి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. దీన్ని ఆర్గానిక్ కల్చర్ అంటారు. అలాగే కేరళలో కూడా అనేక జిల్లాలు ఈనాడు ఆర్గానిక్ కల్చరే జరుగుతుంది, అగ్రికల్చరే జరుగుతుంది అని చెప్పి ప్రకటించుకున్నాను. కాబట్టి దేశం మొత్తంలో ఆర్గానిక్ కల్టివేషన్ జరగాలని ఒకవైపు చెప్తూనే మరోవైపున ఈ బీటీ పంటలను జిఎం పంటలను ప్రోత్సహించడం వల్ల దేశానికి వ్యవసాయానికి ప్రత్యేకంగా వ్యవసాయానికి మొత్తం దేశానికి కూడా జరిగే నష్టం ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయి. కాబట్టి ఈ విషయం గుర్తించి బీటీ మస్టర్డ్ అంటే బీటీ ఆవాలు పర్మిషన్ ఇవ్వకుండా అంటే అనుమతి ఇవ్వకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకపోయినట్టయితే వ్యవసాయ పరిరక్షక ఉద్యమకారులు కూడా ఈ ప్రభుత్వాల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం కూడా ఈనాడు ఏర్పడి ఉంది. జిఎం పంటల వల్ల దేశానికి జరిగే నష్టాన్ని అనర్థాలను
ప్రకృతి గాయపడుతుంది అన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సి ఉంది. కాబట్టి జిఎం వ్యతిరేక ఉద్యమాలు ఉధృతంగా దేశవ్యాప్తంగా ఆరంభం కావాల్సిన అనివార్యం ఏర్పడి ఉంది. భారత్ మాతాకి జై.